సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద సన్మాన్ అనే కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. వామపక్షాలతోటి దేశానికి ప్రమాదకరం అని చెప్పి ఒక వాక్యం చేసిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వామపక్షాలంటే ఈ దేశంలో అన్ని కులాలతో కలిసిన ఒక కమ్యూనిస్టు వామపక్షాలే. బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వెల్మాసులు, అన్ని కులాలు, ఏ రాజకీయ పార్టీలు లేని అన్ని రాజకీయ పార్టీలని అన్ని కులాలు కలుపుకున్నది ఒక వామపక్షాలే. అంటే అన్ని కులాల్లో ఇలా దేశానికి ప్రమాదం అంటే మరి బీజేపీ వాడు ఏ కులం వాడు చెప్పు. ఎవరైతే ముఖ్యమంత్రి ఆయన ఏ కులం, ఏ మతం? అసలు ఈ దేశంలో స్వతంత్రం తెచ్చింది అన్ని కుల మతాలు, అన్ని కులాలు. ఈ దేశంలో అన్ని కులాలు స్వతంత్రం తెచ్చింది. ఆనాడు ఇలా హిందూ తీవ్రవాది ఎవరు? గాడ్సే. మహాత్మా గాంధీని చంపినోడే ఆర్ఎస్ఎస్ వాడు. అది ఆ మాట అనక ఇలా వామపక్షవాదు దేశానికి ప్రమాదకరం అంటే ఇక మీరు దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చిర్రు? ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు? ఎట్లయినావు? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఒక హోదా, ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇది సరైనది కాదు. రేపు బీజేపీ వాడే మతోన్మాదేవుడు దేశంలో బీజేపీ. ఈ దేశంలో మతోన్మాదాన్ని రద్దు చేయడానికి ఇవాళ కోర్టులు కానీ ఇవాళ జ్యుడిషియల్ ఎన్నికల కమిషన్ కానీ మతోన్మాద పార్టీల్ని ఈ దేశంలో రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తారు. ఈ దేశంలో మతోన్మాద పార్టీలు ఏవెత్తున్నాయో బీజేపీ మతోన్మాదం, బీజేపీ లాంటి పార్టీని ఇంకా మతోన్మాదం ఈ దేశంలో ఏవెత్తున్నాయో మతోన్మాద పార్టీ రద్దు చేయాలి తప్ప ఈ దేశానికి భవిష్యత్తు లేదు. వామపక్షాలు ఈ దేశానికి ప్రమాదకరం కాదు, ప్రాణం పోసే వామపక్షాలు ఇలా ఈ విధంగా అన్నంటే ఇలా ముఖ్యమంత్రికి తగదు. బీజేపీ ఖబర్దార్, రేపటి రోజు నీపై మరి తీవ్రమైన పోరాటాలు ఉంటాయి. అదే మాట కేరళ అంటే నేను బొందబెట్టినోళ్ళు, బెంగాల్ ఇలా మమతా బెనర్జీ ఇంకా బొందబెట్టలేకపోయింది. కానీ ఇలా కమ్యూనిస్టులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలా. ముఖ్యమంత్రి హోదాలో ఇది సరైనది కాదని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది.